ఒక్కసారి ఆలోచించండి. మనకంటే ఎక్కువ కష్టాలు పడుతున్న వాళ్ళు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. కానీ మనకు చిన్న సమస్య రాగానే ఆకాశమే బద్దలైపోయినట్లు ఎందుకు అల్లాడిపోతాం? కొంచెం మొబైల్ సిగ్నల్ పోయినా, ఆఫీస్‌లో బాస్ చిన్న మాట అన్నా, ఇంట్లో చిన్న గొడవ జరిగినా సరే తల పట్టుకొని ఏడ్చేస్తాం. నా బతుకు ఇంతేనా? నాకే ఎందుకిలా జరుగుతుంది? అని కుంగిపోతాం. అసలు ఇలా చిన్న చిన్న కష్టాలకే భయపడిపోయి మన ధైర్యాన్ని కోల్పోతే ఎలా? ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా ఎదురు నిలబడాలో ప్రకృతి మనకు ఒక అద్భుతమైన పాఠం నేర్పుతుంది. ఈ చిన్న కథ వింటే మీకే అర్థమవుతుంది. ఒక ఊరి చివరన 2 పెద్ద చెట్లు ఉండేవి. ఒకటి వేల ఏళ్ల నాటి గట్టి వేప చెట్టు. మరొకటి గాలికి అటు ఇటు ఊగే ఒక చిన్న మొక్క. ఒకరోజు ఆ ఊరిపైకి ఒక భయంకరమైన తుఫానొచ్చింది. ఈదురుగాలులు ఎంత వేగంగా వీచాయంటే ఊర్లోని ఇళ్ల పైకప్పులు కూడా లేచిపోయాయి. ఆ భయంకరమైన గాలులను చూసి ఆ చిన్న మొక్క వణికిపోయింది. ఇక ఈ రాత్రి గడవడం నా వల్ల కాదు. నా కథ ముగిసింది అనుకుంటూ లోలోపల గడగడలాడిపోయింది. సరిగ్గా అలాగే మన జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు మనం కూడా ఆ చిన్న మొక్కలాగే భయంతో వణికిపోతుంటాం. కానీ అదే తుఫానులో ఆ పెద్ద చెట్టు మాత్రం ఏమాత్రం బెదరలేదు. కొమ్మలు కాస్త ఊగాయి, కొన్ని ఆకులు రాలాయి అంతే. కానీ దాని వేర్లు మాత్రం భూమి లోపలికి ఎంత గట్టిగా పాతుకుపోయాయంటే ఆ తుఫాను ఆ చెట్టును అణువంత కూడా కదల్చలేకపోయింది. అప్పుడు ఆ చిన్న మొక్క ఆశ్చర్యపోయి ఆ పెద్ద చెట్టుని అడిగింది, "ఓ పెద్ద చెట్టు, ఈ భయంకరమైన గాలికి నువ్వు మాత్రం ఎలా చెక్కుచెదరకుండా నిలబడ్డావు? నీ రహస్యం ఏంటి?" అని. అప్పుడు ఆ పెద్ద చెట్టు ఒక చిరునవ్వు నవ్వి ఇలా అంది, "నా బలం నా పైన ఉన్న ఆకుల మీదో కొమ్మల మీదో ఆధారపడి లేదు. భూమి లోపలికి బలంగా చొచ్చుకుపోయిన నా వేర్ల మీద ఆధారపడి ఉంది. తుఫాను బయట వీస్తుంది, కానీ నా ధైర్యం లోపల ఉంది. అదండి అసలు రహస్యం. మీ జీవితంలో కూడా అంతే. ఉద్యోగం పోయినా, వ్యాపారంలో నష్టం వచ్చినా, కుటుంబంలో సమస్యలు చుట్టుముట్టినా అవి కేవలం మీ బయట వచ్చే గాలి వానలు మాత్రమే. అంత మాత్రాన మీ మనసుని విరిగిపోయేలా చేసుకోకండి. మీ ఆత్మవిశ్వాసం అనే వేర్లను మరింత గట్టిగా భూమిలోకి దించండి. కష్టాలు వస్తాయి, పోతాయి. కానీ వాటికి భయపడి పారిపోకుండా చెట్టులా గుండె నిబ్బరంతో నిలబడటం నేర్చుకున్నవాడు ఈ లోకంలో ఎప్పటికీ ఓడిపోడు. ఈ వీడియో చూస్తున్న మీకు ఎప్పుడైనా అలాంటి కష్టం వస్తే ఈ చెట్టు కథను గుర్తు చేసుకోండి. మీరు ఓడిపోవడానికి పుట్టలేదు, గెలవడానికి పుట్టారు. ఈ కథ మీకు నచ్చిందా? అయితే మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అరుణాస్ గోల్డెన్ వర్డ్స్. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.